వేయడము. నెక్స్ట్ మనం కుకింగ్ సెక్షన్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు కుకింగ్లో నేను భక్షాలకని చెప్పేసి శనగపప్పు నానబెట్టి ఉంచాను. ఒక పావు కిలో శనగపప్పు నానబెట్టి ఉడకబెట్టి ఉంచాను బాగా మెత్తగా. దానికి ఇప్పుడు ఒక పావు కిలో బెల్లాన్ని తురిమి వేసానన్నమాట. అయితే భక్షాలు చేసేటప్పుడు ఒక టిప్ అండి, మనకు భక్షాలు అంటే భక్షాల పిండి ఇప్పుడు మనం ఏదైతే బెల్లం పప్పు మిశ్రమాన్ని చేస్తున్నామో అది కొంచెము ఎక్కువ రోజులు ఒక 3-4 డేస్ ఉండాలి అంటే ఈ విధంగా ఉడకపెడుతూ దాన్ని చేయటం వల్ల అది ఒక 3-4 డేస్ అనేది ఉంటుంది. చాలామంది బెల్లము మరియు పప్పు అనేది గ్రైండ్ చేసి చేస్తారు. ఆ విధంగా చేస్తే తొందరగా పాడవుతుంది. ఇప్పుడు నేను ఇందులో సోంపు వేసాను. సోంపు పౌడర్ కొంచెం బరకగా దాన్ని గ్రైండ్ చేసి వేసానన్నమాట. దానివల్ల భక్షాలకి మంచి అరోమా వస్తుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తము దాంట్లో ఉన్న ఇప్పుడు నీరు అంతా ఇంకిపోయి మొత్తం దగ్గరికి వచ్చే వరకు మనకు ఒక ముద్దలా అయ్యే వరకు దాన్ని కలుపుతూ మనము ఉడకబెడుతూ ఉండాలి. గిన్నెకు అంటుకోకుండా రావాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు అంటుకోకుండా వస్తుంది. ఇంకా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని చల్లారబెట్టుకొని భక్షాలు చేసేసుకోవచ్చు అన్నమాట. నేను ఇంతకుముందే మైదా ఇంకా గోధుమ పిండి రెండింటిని ఈక్వల్ రేషియోలో తీసుకొని దాన్ని తడిపేసి పెట్టానన్నమాట. అయితే మీరు ఎప్పుడైతే మైదా గోధుమ పిండి రెండు తీసుకుంటారో వాటిని రెండింటిని సాఫ్ట్గా తడిపి పెట్టాలండి. ముందే 1 గంట ముందు నానబెట్టి ఉంచితే మంచిగా స్ప్రెడ్ అవుతుందన్నమాట. మన చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మంచిగా దాన్ని స్ప్రెడ్ చేసుకొని మధ్యలో ఈ బెల్లం మిశ్రమాన్ని పెట్టుకొని స్ప్రెడ్ చేయాలి. మీ దగ్గర ఏదైనా క్యారీ బ్యాగ్ లాంటిది అంటే ఇలాంటి కవర్స్ ఇంట్లో ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా సరే మంచిగా ఫ్రెష్గా కడిగి దాన్ని మంచిగా ఈ విధంగా పెట్టేసుకొని మనము దానికి ఆయిల్ అప్లై చేసేసి అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎందుకంటే మనకు కనిపించాలి కాబట్టి ఈక్వల్గా రావాలి, ఈవెన్గా స్ప్రెడ్ కావాలన్నమాట. లేకపోతే ఒక సైడ్ పప్పు ఉంటుంది, ఒక సైడ్ ఉండదు, అలా అవుతుంది. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకా తీసి నెయ్యితో కాలుస్తే చాలా బాగుంటుంది. అసలు భక్షాలు ఇష్టపడని వారు అసలు ఎవరూ ఉండరండి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టం ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఓన్లీ మైదా తీసుకోను, ఎందుకంటే మైదా మనకు హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి దాంట్లో కొంచెం గోధుమ పిండి ఈక్వల్ రేషియోలో గోధుమ పిండి కలిపి చేస్తానన్నమాట. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా మంచిగా నెయ్యి వేసి దాన్ని కాలిస్తే పెనంపై ఇంకా అయిపోయినట్టే అండి. నెక్స్ట్ నేను ఇక్కడ పెసర గారెలు చేస్తున్నాను అనమాట, పెసళ్ళతో. ఇది మా ఊరి పెసళ్ళండి, పొట్టు తీయకుండా ఉంటాయి కదా, వాటితో చేస్తామన్నమాట. అయితే వీటి డీటెయిల్స్ మాత్రం నేనేం మీకు ఇవ్వట్లేదు, అంత టైం లేదనమాట. జస్ట్ నార్మల్గా నేను మీకు చూపిస్తున్నాను అంతే. నమస్తే.